హలో, నేను మిస్ రావు. సోషల్ ట్రెండ్లో ఇవాళ కొన్ని టాపిక్స్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ప్రధానంగా ఇవాళ ఫేస్బుక్లో కానీ, వాట్సాప్ యూనివర్సిటీలో కానీ, లేదా ఇన్స్టాగ్రామ్లో కానీ, టెలిగ్రామ్లో కానీ ట్రెండింగ్లో ఉన్నటువంటి న్యూస్ ఏంటనేదని మనం పరిశీలిద్దాం. సో ఇది తాజా న్యూస్, ఇది కోడికత్తి సీన్ది. నేను జైల్లో ఉండి ఫస్ట్ క్లాస్లో డిగ్రీ పూర్తి చేశాను. కోడికత్తి సీను. సో తుగ్లక్ ఏపీ ప్రజలు, నువ్వు సూపర్ సీను. కొంతమంది ఉంటారు 16 నెలలు జైల్లో ఉండి ఇంకెంత దోచుకోవాలో ఆలోచిస్తూ కూర్చున్నాడు. సో జగన్ మీద ఒక సైటర్ వేస్తూ ఈ పోస్ట్ని వైరల్ చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో ఉండే నెట్జన్లు. నెక్స్ట్, సో ఇదేంది మా సన్నీ పేరు రాయలేదు. సో ఇక్కడ మోస్ట్ పాపులర్ సీఎం మినిస్టర్స్ అని చెప్పి మొత్తం గ్రాఫ్ వైజ్ ఇచ్చారు. సో విజయమ్మ గారి బొమ్మ వేశారు. బట్ మా సన్నీ అంటే మా సొంత కుమారుని పేరు రాయలేదు ఏంటి దా పాపులర్ లిస్ట్లో అనేటువంటి ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఆ ఫోటో పెట్టారు. బట్ సోషల్ మీడియాలో ఉన్న స్వేచ్ఛ కాబట్టి పెట్టారు. బట్ ఇట్లా పెట్టకుండా ఉంటే బాగుండేది. నెక్స్ట్, సో మాటల మనిషి కేటీఆర్, చేతల మనిషి లోకేష్, ఎందుకు పనికిరాని మనిషి అంటూ జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టి వాళ్ళ యొక్క హావభావాలను తెలియజేస్తూ ఒక పోస్ట్ క్రియేట్ చేశారు. PKOP అంట, ఆ పేరుతోటి సోషల్ మీడియాలో వస్తుంది. నెక్స్ట్, సో 3 Idiots, ఇలాంటివన్నీ కూడా వాస్తవంగా కేసు పెట్టి ఈ పోస్టులు చేసినటువంటి వాళ్ళని కొంత చర్యలు తీసుకునే అవకాశం ఉంది. బట్ దీనికన్నా మించినటువంటి పోస్టులు పెడుతూ ఉన్నారు. బట్ ఇలా పెట్టకుండా ఉంటే బాగుండేది. నెక్స్ట్, సో ఇది జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నప్పుడు ఒక వృద్ధురాలు ఆయన మీద అభిమానంతో, ప్రేమతోటి కౌగిలించుకొని ఆయన్ని ఆప్యాయంగా ముద్దాడుతున్నటువంటి దృశ్యం ఇది. సో వరల్డ్ కిస్ డే అంటూ ఒక సైటర్ వేస్తూ ఈ ఫోటోను ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్, సో నన్ను చంపే కుట్ర, బ్రదర్ అనిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ PCC అధ్యక్షురాలు వైఎస్ షర్మిల భర్త అనిల్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం కృష్ణుడిపాలెంలో పాస్టర్లతో మాట్లాడుతూ అనిల్ 2021లో ఆంధ్రప్రదేశ్ పర్యటనలో 2 సార్లు తన కారు పంచర్ అయిందని, అదే సమయంలో నా కారు వైపు లారీలు దూసుకొచ్చేవని తెలిపారు. ఏదో యాదృచ్ఛికంగా జరిగిన ఘటన అని అప్పుడు అనుకున్నా, ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే ఆ రోజు నన్ను చంపడానికి కుట్ర పన్నారని అర్థమవుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు బ్రదర్ అని. ఇటీవల షర్మిల తనకు భద్రత తొలగించడం పైన స్పందించిన విషయం తెలిసిందే. సో బ్రదర్ అనిల్కి గతంలో పాస్టర్ల సమావేశాలకు వెళ్ళినప్పుడు 2 సంఘటనలు జరిగాయి. కారు పంచర్ కావడం, అలాగే కొన్ని లారీలు దూసురటం. సో అవి ఏదో యాదృచ్ఛికం అనుకున్నారు. కానీ ఇప్పుడు షర్మిల భద్రత ఏ విధంగా ఉందో చూసిన తర్వాత అప్పుడేదో ఒక చెడు తలబెట్టే ప్రయత్నం జరిగింది అని చెప్పి ఇప్పుడు అనుమానిస్తున్నారు బ్రదర్ అని. నెక్స్ట్, సో గంటా శ్రీనివాసరావు, మీ వెన్నుముకలు ఒక్కొక్కటిగా రాలిపోతున్నాయి అనడానికి ఎందుకన్నా పెద్ద ఉదాహరణ ఏమి కావాలి జగన్మోహన్ రెడ్డి గారు? దేశ రాజధాని ఢిల్లీ వేదికగా పార్లమెంట్లో ఉన్న మీ 22+8 మంది ఎంపీలు ముందుకు ఎందుకు మీకు మొహం చాటేశారు? అంటే 22 మంది ఎంపీలు ప్లస్ 8 మంది రాజ్యసభ సభ్యులు. సో ఇక్కడ చివరి అసెంబ్లీలో 151+43 ఎమ్మెల్సీలలో 11 మందికి జ్వరం వచ్చిందని, 3 స్టమక్ అప్సెట్ అయిందని, 8 మంది బస్ మిస్ అయిందని, 28 మందికి కోర్టు వాయిదా ఉందని, ఇంకొంతమంది ఇంకో రీజన్తో, ఇలా అద్భుత వ్యూహంతో మీ ఎమ్మెల్యేలు దాదాపుగా తిరుగుబాటు బావుట ఎగురేశారు. సో రీసెంట్గా జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఆ సమావేశాలకి డుమ్మా కొట్టారు. కోరం లేకుండా అసెంబ్లీని నడిపేటువంటి పరిస్థితి లేకపోవడంతో స్పీకర్ స్థానంలో ఉన్న తమ్మినేని సీతారాం చాలాసేపు అసెంబ్లీని ఆపేశారు. షెడ్యూల్ టైం కన్నా కూడా ఆ షెడ్యూల్ టైం ప్రకారం నిర్వహించలేక కోరం కోసం ఎదురు చూసినటువంటి పరిస్థితి. ఆ సందర్భంగా ఎవరెవరు ఎంతమంది ఎమ్మెల్యేలు ఎలా వెళ్ళారు అనేది పొందుపరుస్తూ గంటా శ్రీనివాసరావు సోషల్ మీడియా దాంట్లో పేజీలో వచ్చింది. సరైన కోరం లేక అసెంబ్లీ వాయిదా పడిన దుస్థితి ఏర్పడింది. రాష్ట్ర చరిత్రలో చివరి అసెంబ్లీ సమావేశాలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సహజంగా గ్రూప్ ఫోటో తీసుకుంటారు. కానీ ఆ గ్రూప్ ఫోటో కూడా దిక్కుండా వెళ్ళిపోయినటువంటి దారుణమైనటువంటి సందర్భం ఇది అంటూ ఆయన రాయడం జరిగింది. తొలి నుంచి మీ మీద ఏగవాలిన ఉవ్వెత్తున ఎగిసిపడే నేతలకు మిగిలింది అనుమానపు చూపులు, అవమానపు మాటలు మూటలే అని వారికి అర్థమైంది. నమ్ముకున్న వారితోనే నట్టేట మునిగామని ప్రతి వైకాపా నాయకుడు అంతర్మదనంలో పడిపోయాడు. ప్రతి వైకాపా నేతకి తత్వం బోధపడిన సందర్భం ఇది. మునిగిపోతున్న వైకాపా పడవ నుంచి ఒక్కొక్కరు దూకేస్తున్నారు. సొంత పార్టీ నాయకులే మీ టికెట్ వద్దు, మీరు వద్దు అని చీకొట్టిపోతున్న సందర్భం ఇది. మీరు అంటున్న 175/170 అనే మాట నుంచి ఇప్పుడు 1 లేదా 7 లేదా 5కు పడిపోయిన
క్షణం ఇదే అని గుర్తుంచుకోండి జగన్మోహన్ రెడ్డి గారు అంటూ గంటా శ్రీనివాసరావు పేరుతోటి ఒక పేజీలో రాసినటువంటి ఒక సెటరిక్ టెక్స్ట్ ఇది. నెక్స్ట్, సో వంశీధారెట్ గత కొంతకాలంగా కూడా ఈయన మీద కొన్ని అనుమానాలు ఉన్నాయి. సో గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ స్తబ్దుగా ఉండడానికి కారణం ఏమిటి? సిట్టింగ్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఎందుకు ప్రచార కార్యక్రమంలో పాల్గొనలేదు? ఈ ఎన్నికల్లో అసలు ఆయన గన్నవరం నుంచి పోటీ చేస్తారా లేక టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావుకు లభిస్తున్న ప్రజాదరణ చూసి వెనక్కి జంకుతున్నారా? గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానితో కలిసి సోమవారం సీఎం జగన్ కలిసిన వంశీ సీటు మార్పు నిధుల సమస్యపై చర్చించారా అంటే అవుననే సమాధానాలు వైసీపీ శ్రేణుల నుంచి వస్తున్నాయి. సో మొత్తం మీద ఇరకాటంలో పడిపోయారు వంశీ, అలాగే కొడాలి నాని కూడా. నియోజకవర్గంలో ప్రచారానికి దూరం అయిపోయారు ఈయన వంశీ. టీడీపీ అభ్యర్థి యార్లగడ్డకు పెరుగుతున్న ప్రజాదరణ, వంశీ వెనుకడుగు వేస్తున్నారంటూ ఊహాగానాలు, నియోజకవర్గం మార్పు, నిధుల లేమి పైన చర్చ, కొడాలి నానితో కలిసి సీఎంతో వంశీ భేటీ. ఇది 2 days బ్యాక్ జరిగింది. దీన్నే వైరల్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్, సో భువనేశ్వరి ఇప్పుడు నిజం గెలవాలి అనేటువంటి ప్రోగ్రామ్ని చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళినప్పుడు మనస్తాపానికి గురైనటువంటి వాళ్ళు, మానసిక క్షోభకు గురై ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి వాళ్ళు, అంటే ప్రాణాలను పోయినటువంటి వాళ్ళని పలకరించడానికి నిజం గెలవాలనే ప్రోగ్రామ్ తోటి వెళ్తున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి భువనేశ్వరి. సో ఆ సందర్భంగా అనంతపురం జిల్లా కియా దగ్గరికి వెళ్ళినప్పుడు కియాది సెల్ఫీ తీసుకొని ఆ విధంగా పెట్టడం జరిగింది. కియా సబ్ కంపెనీ, ఇది చంద్రబాబు నాయుడు హయాంలో జరిగినటువంటి అభివృద్ధి. ఆల్రెడీ కియాకి సంబంధించి కియా దగ్గరికి వెళ్ళి చంద్రబాబు నాయుడు ఇటీవల ఒక సెల్ఫీ తీశారు, అలాగే లోకేష్ కూడా మరొక సెల్ఫీ తీశారు. ఇప్పుడు తాజాగా భువనేశ్వరి మరో సెల్ఫీ తీసుకొని సోషల్ మీడియాలో పెట్టినటువంటి ఫోటో ఇది వైరల్ అవుతుంది. సో కియా ద్వారా కొన్ని వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి అని చెప్పేటువంటి సంకేతం ఇది. నెక్స్ట్, సో కాండ్రు కమల జనవరిలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, ఫిబ్రవరిలో తెలుగుదేశం పార్టీకి మారారు, మార్చిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మారారు. ఇప్పుడు ఆమె మంగళగిరి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన అవకాశం ఉంది. కాండ్రు కమల అనేటువంటి ఒక ప్రచారం అయితే జరుగుతోంది. అక్కడ ఉన్నటువంటి గంజి చిరంజీవి ఇన్ఛార్జ్ ఉన్నారు, ఆయన్ని కాదని ఇప్పుడు కాండ్రు కమలకి ఇచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటి ప్రచారం జరుగుతుంది. వాస్తవంగా ఆర్కే రామకృష్ణారెడ్డి అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆయన జగన్మోహన్ రెడ్డి మీద రివర్స్ అయ్యి పార్టీని వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. షర్మిలతో ఇప్పుడు ఆయన కలిసి అడుగు వేస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గంజి చిరంజీవిని ఇన్ఛార్జిగా చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ నుంచి గంజి చిరంజీవి ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ ఆయన గ్రాఫ్ బాగలేదని ఇప్పుడు కాండ్రు కమల్ని తెర మీదకి తీసుకొచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అంటే నెలకు ఒక పార్టీ మారినటువంటి కాండ్రు కమల ఇప్పుడు మరి వైసీపీలో ఉంటారా లేదనేది మనం చూడాలి. నెక్స్ట్, డిస్కవరీలో కాళేశ్వరం గాయబ్, అన్ని ప్లాట్ఫామ్లు యాప్, యూట్యూబ్, ట్విట్టర్ నుంచి తీసేసింది డిస్కవరీ. సో నది మొత్తాన్ని ఇటు ఎత్తి అటు పోసెట్టి, ఇది డిస్కవరీ టైటిల్ అని చెప్పి ఒక సెటైర్ వేశారు. మేడిగడ్డ పగులను చూసి నోరెళ్ళు పెట్టిన సీఎం రేవంత్, మంత్రులు, ఎమ్మెల్యేలు. దీని గురించి ఆ కేసీఆర్, బీఆర్ఎస్ లీడర్లు గప్పాలు కొట్టింది. తెలంగాణకు జీవనాడి అని చెప్పుకుంది. డిస్కవరీ లాంటి ఛానళ్ళు డాక్యుమెంటరీలు చేసింది అని ఆశ్చర్యపోయారు. డిస్కవరీ ఛానల్ క్రెడిబిలిటీకి కూడా మచ్చపడింది. అంతే మరి, జగన్, మోదీ, కేసీఆర్ను భుజాన మోసిన వాళ్లకు మచ్చ పడన్నా పడుతుంది, జైలన్నా పడుతుంది అనేటువంటి సెటైల్ తోటి ముగించారు ఇది. సో డిస్కవరీ ఛానల్లో కూడా ఒకప్పుడు డిస్కవరీ ఛానల్ డాక్యుమెంటరీ ఇచ్చింది కాళేశ్వరం గురించి, కానీ ఇప్పుడు ఆ డాక్యుమెంటరీకి సంబంధించినటువంటి అంశాలు మొత్తాన్ని తొలగించిందని చెప్పి ఒక సెటైర్ వేస్తూ ఒక పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. నెక్స్ట్, సో వందే భారత్ ఎక్స్ప్రెస్, ఇది నరేంద్ర మోడీ చేతుల మీదుగా దేశవ్యాప్తంగా ప్రారంభిస్తున్నటువంటి రైళ్లు, కొత్త రైళ్లు. 70% సీట్స్ ఖాళీగా ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. హాఫ్ ప్రైస్ బస్ ఈజ్ రీచింగ్ ద సేమ్ టైం. సో వందే భారత్లో ఎక్కితే ఏ టైంకి అయితే మనం డెస్టినేషన్ చేరుతామో అదే టైంకి బస్సు ఎక్కిన చేరుతాము. వందే భారత్ చెల్లిస్తున్నటువంటి ఛార్జీలు సగం ధరకే బస్సులు ఎక్కితే సేమ్ టైంకి చేరుతామని చెప్పి సెటైరిక్గా వందే భారత్ ఫెయిల్ అయింది, 70% ఖాళీగా ఉందని చెప్పి ఒక ఆటోమోటివ్ అనేటువంటి ఒక టైటిల్ తోటి ఈ మొత్తం కూడా వైరల్ అవుతుంది. సో వందే భారత్ ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ట్రైన్స్ అని చెప్పి నరేంద్ర మోడీ జెండా లూపి దేశవ్యాప్తంగా ప్రారంభించారు. కానీ వాటి పరిస్థితి ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఇలా ఉంది.